మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్. రాజధాని హైదరాబాద్ లో భూమి బంగారమైంది. 4 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో ఎకరం భూమి 100 కోట్లు అంటే దేశమే ఆశ్చర్యపోయింది. గతేడాది ఎకరా 177 కోట్లతో రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఏకంగా చుక్కలను తాకేలా 200 కోట్ల మార్కును దాటి ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. హైదరాబాద్ లోని రాయదుర్గంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC నిర్వహించిన ఈ వేలంలో ఎకరా భూమి ఏకంగా 237 కోట్లు పలికి పాత రికార్డులన్నింటినీ తిరగరాసింది. హైదరాబాద్ రాయదుర్గం గ్రోత్ కారిడార్లోని అత్యంత కీలకమైన 83/1 సర్వే నంబర్లోని ప్లాట్ నంబర్ 1A 1/F పరిధిలోని 6.29 ఎకరాల మల్టీ యూజ్ భూమికి TGIIC ఈ వేలం నిర్వహించింది. ఎకరాకు 139 కోట్ల రూపాయల రిజర్వ్ ధరను నిర్ణయించగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డెవలపర్లు, కార్పొరేట్ సంస్థలు భూమిని దక్కించుకోవడానికి పోటీపడ్డాయి. MSTC పోర్టల్ ద్వారా పారదర్శకంగా సాగిన డిజిటల్ వేలంలో ఊహించని రీతిలో బిడ్లు దాఖలయ్యాయి. చివరకు రిజర్వ్ ధర కన్నా రికార్డు స్థాయిలో ఎక్కువ పలికి మొత్తం 1490.73 కోట్ల రూపాయల భారీ ధరతో ఈ ప్లాట్ అమ్ముడుపోయింది. హైదరాబాద్కు చెందిన గౌరవ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థిరాస్తి సంస్థ ఈ భూమిని దక్కించుకుంది. JLL సంస్థ ఈ లావాదేవీకి ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించింది. సరికొత్త మౌలిక వసతులు, అప్రతిహాతంగా సాగుతున్న IT, వాణిజ్య రంగాల విస్తరణతో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఈ వేలం మరోసారి స్పష్టం చేసింది. ఇదే సర్వే నంబర్ ప్లాట్ నంబర్ P4లో 5.09 ఎకరాలకు జూన్ 1న వేలం జరగనుంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల మధ్య ఉండటంతో ఈ భూమికి మార్కెట్లో ఊహించని రీతిలో డిమాండ్ ఏర్పడింది. 2017లో రాయదుర్గం ప్రాంతంలో 2.84 ఎకరాల భూమికి ఎకరాకు 42.59 కోట్లు పలికింది. 2022 నాటికి కోకాపేట నియోపోలిస్ వేలంలో 3.60 ఎకరాల పరిధిలో ఎకరా ధర 100.75 కోట్లకు చేరి అప్పట్లో రికార్డును సృష్టించింది. 2025 అక్టోబర్లో రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో జరిగిన వేలంలో ఎకరా ధర 177 కోట్లు పలికింది. ఇప్పుడు ఆ రికార్డులన్నీ కనుమరుగయ్యేలా రాయదుర్గంలోని పాన్ మక్తాలో జరిగిన తాజా వేలంలో ఎకరా ధర అసాధారణ రీతిలో 237 కోట్లు పలికి సరికొత్త చరిత్ర లిఖించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో విమానాశ్రయానికి సమీపంలోని రావిర్యాలలో భూములకు రాష్ట్ర హౌసింగ్ బోర్డు ఈ వేలం నిర్వహించింది. మొత్తం 4 భూములకు నిర్వహించిన వేలంపాటలో చదరపు గజం గరిష్టంగా 83,500కు అమ్ముడుపోయింది. 1000 నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలోని 4 ల్యాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలం ద్వారా సుమారు 140 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ భూములను దక్కించుకోవడానికి 17 సంస్థలు పోటీపడ్డాయి. ఇందులో 1113 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిని కొనుగోలు చేయడానికి బిడ్డర్లు ఆసక్తి చూపారు. 26,000 రూపాయల కనీస ధరను నిర్ణయించగా పోటీ పడుతూ గరిష్టంగా 83,500కు చేరింది. అదే ప్రాంతంలోని సుమారు 6,000 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమి వేలంలో చదరపు గజం 62,500 ధరకు అమ్ముడైంది.